రాజ్, కావ్య ఇద్దరు బోర్డ్ మీటింగ్లో ఏం మాట్లాడాలి అనే దాని గురించి నైట్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక రాజ్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, బాస్ ఎలా ఉంటాడు ఏంటి అనేది. కావ్య అయితే చాలా ఫైల్స్ ముందు పెట్టి రాజుకైతే చెప్తూ ఉండగానే రాజు అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట. ఇక కావ్య చెప్తూ చెప్తూ 12 దాటేసరికి కూర్చున్న చోటే మంచానికి వాళ్ళు నిద్రపోతూ ఉంటుంది. కావ్య నిద్రపోవడం చూసి నవ్వుకొని మళ్ళీ చదవడం మొదలు పెడతాడనమాట రాజు ఫైల్స్ అన్నీ. ఇక రాజు ప్రాక్టీస్ చేస్తూ ఇంక నిద్రలోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక తెల్లారేసరికి ఇంద్రాదేవి, అపర్ణాదేవి ఇద్దరు ఆ గది తలుపు చూసేసరికి రాజు కావ్య ఒడిలో, కావ్య రాజు మీద వాళ్ళు నిద్రపోతూ ఉంటారనమాట. ఇక అది చూసి ఇంద్రాదేవి, అపర్ణాదేవి ఇద్దరు అయితే చాలా నవ్వుకుంటారు. ఇక లోపలికి వాళ్ళ దగ్గరికి అంటూ వచ్చి నిద్ర లేపడానికి ట్రై చేస్తారనమాట. ఒరే మనవడా నిన్నే రాలే అని చెప్పేసి ఇందిరాదేవి. ఇక రాజు నిద్రమత్తులో కావ్య ఒడిలోనే ఉండి అబ్బా పొద్దున్నే ఏంటి నానమ్మ అని చెప్పేసి అంటాడనమాట. కళావతి లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇందిరాదేవి. ఇక కళావతి అమ్మమ్మ ఏంటమ్మమ్మ అని చెప్పేసి రాజు మీద నుంచి లేచి బద్ధకాన్ని వదిలించుకొని కూర్చొని చూసేసరికి రాజు తన ఒడిలో నిద్రపోతూ ఉంటాడనమాట. ఇంతలో రాజుకు కూడా మెలకువ వచ్చేసి రాజు కూడా లేస్తాడు. ఏంటి ఇప్పుడు దాకా నేను కళావతి ఒళ్ళో పడుకున్నానా అని చెప్పేసి అనుకొని ఎదురుగా ఉన్న అపర్ణాదేవి, ఇందిరాదేవి వాళ్ళని చూసి ఇక భయపడి ఇద్దరైతే పైకి లేస్తారనమాట. ట్రైనింగ్ అని చెప్పి ఏం చేస్తున్నారు ఇద్దరు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట కావాలనే. ఇక వెంటనే కావైతే అమ్మమ్మ గారు నేను త్వరగా రెడీ అవ్వాలి, రామ్ గారు మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఇక రాజు అయితే బిల్డప్గా చూసారా మా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే అపర్ణాదేవి, ఇందిరాదేవి అంతా చూసాం, రాత్రి నుంచి ఫైల్స్తో బాగా కుస్తీ పట్టావు కదా అని చెప్పేసి అనేసరికి ఇక రాజు అయితే నన్న వస్తున్నా అని చెప్పేసి కావాలని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత అప్పు అయితే స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఫోన్ అయితే వస్తుందన్నమాట. హలో ఎవరు అని చెప్పేసి అప్పు అనగానే నేను మేడం మొన్న డబ్బుల కోసమని పోలీస్ స్టేషన్ ముందు గొడవ పడ్డాం కదా, మీరే దగ్గరుండి నా చేత డబ్బులు వాడికి ఇప్పిస్తానని మాకు గొడవలు రాకుండా సాయం చేస్తానని చెప్పారు కదా, అందులో శ్రీనేని మేడం నేను అని చెప్పేసి అంటాడనమాట. నువ్వు అది చెప్పు ఏంటి సమస్య, వాడు మళ్ళీ గొడవ చేశాడా, ఏదైనా సమస్య అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుందనమాట. ఇక అలా అనేసరికి శ్రీను అయితే అవతల నుంచి లేదు మేడం డబ్బు అరేంజ్ చేశాను, మీరు మీ చేతుల మీదుగా వాడికి ఇవ్వాలని చెప్పారు కదా, మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్తే వాడికి ఫోన్ చేసి వద్దాం అనుకుంటున్నాను మేడం అని చెప్పేసి అంటాడనమాట. అదేదో 2 దేశాల మధ్య యుద్ధం ఆగినట్లు ఫోన్ చేసి మరి గుర్తు చేయాలా, స్టేషన్కి వస్తే సరిపోతుంది కదా, నేను 1 గంటలో వస్తాను ఇద్దరు వచ్చేయండి అని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. అలాగే మేడం థ్యాంక్స్ అని చెప్పేసి అతనైతే ఫోన్ కట్ చేస్తాడు. ఇక అతను డబ్బు ఇచ్చినప్పుడు వీడియో తీసి లంచం తీసుకుంటుందని చెప్పేసి ఇక అప్పు జాబ్ పోగొట్టాలని ఆమెను అయితే స్కెచ్ అయితే వేస్తానమాట. అప్పు అయితే శ్రీనుతో మాట్లాడి ఫోన్ కట్ చేసిన తర్వాత చిరాగ్గా ఫోన్ అయితే పక్కన పెడుతుంది అనమాట. ఇంతలో కళ్యాణ్ అయితే వచ్చి ఏంటి పొట్టి అంత చిరాగ్గా ఉన్నావు పొద్దున్నే అని చెప్పేసి అంటాడు. ఏం లేదు కూర్చి, మొన్న స్టేషన్ ముందు ఇద్దరు డబ్బులు తిరిగి ఇవ్వలేదని గొడవ పడ్డారు, ఆ సమస్యను నేను సాల్వ్ చేశాను, ఇవాళ వాడికి డబ్బులు రిటర్న్ చేస్తాడంట, అది నా చేతుల మీద కానీ ఇవ్వాలని ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నాడు అని చెప్పేసి అప్పు అయితే చిరాగ్గా అంటదనమాట. అది విన్న కళ్యాణ్ అయితే మీ పోలీసులు అంతా ఇలానే ఉంటారో లేక నువ్వే ఇలా ఉంటావు నాకు అర్థం కావడం లేదు పుట్టి, నువ్వు అందరి సమస్యలు సాల్వ్ చేస్తున్నావు కానీ నా సమస్యను మాత్రం సాల్వ్ చేయడం లేదని చెప్పేసి అలిగినట్లుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. నీకే సమస్య కూర్చి అని చెప్పేసి అప్పు అయితే అడుగుతుంది. సమస్య ఏంటా, కొత్తగా పెళ్ళయింది, రాత్రి 6 అయ్యేసరికి జంటగా గదిలో ఉండాలి, తెల్లారి 10 అయినా గది బయటికి వెళ్ళకూడదు, కానీ నువ్వు ఎప్పుడు డ్యూటీకి వెళ్తావో ఇప్పుడు ఇంటికి వస్తావో తెలియడం లేదని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇప్పుడు ఇదంతా అవసరం అన్నట్లుగా వింటూ ఉంటుంది అప్పు. ఏదో నా అదృష్టం కొద్దీ శోభనానికి ఒప్పుకున్నావు, కానీ నా కోసం టైం కేటాయించడం లేదు, అందుకే ఓ 4 రోజులు హనీమూన్కి వెళ్దాం పొట్టి ప్లీజ్ అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉండగానే లీవ్స్ లేవు నన్ను వదిలే అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. నిన్ను చేసుకున్నందుకు నాకు జరగాల్సిందే అని చెప్పేసి తలపట్టుకుంటాడు కళ్యాణ్. ఇక ఇందిరాదేవి అయితే రాహుల్ ఇంట్లో పనులన్నీ చేయాలని చెప్పేసి శిక్ష అయితే వేస్తుంది కదా. ఇక రాహుల్ కష్టపడి పని చేస్తుంటే స్వప్న అయితే దగ్గరుండి మరి సరిగ్గా చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. తోటమాలి పని, కారు క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ ఇంకా ప్రతిదీ చేస్తుంది అనమాట స్వప్న. చేయను అనగానే అమ్మమ్మ అని చెప్పేసి అరిచి ఇందిరాదేవిని పిలుస్తా అని చెప్పేసి రాహుల్ని అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఇక రాహుల్ దగ్గర శక్తి మొత్తం పోయేదాకా స్వప్న అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక శ్రమించి అలసిపోయిన రాహుల్ దగ్గరికి రుద్రాణి రాగానే మమ్మీ చూడు మమ్మీ నా పరిస్థితి అని చెప్పేసి అంటాడనమాట. మరి చేసుకున్న వాడికి చేసుకున్నంతరా, నువ్వు చేసుకున్నదే ఇదంతా అని చెప్పేసి కోపంగా అంటదనమాట. లేదు మమ్మీ నేను మరీ దానికి అడ్డంగా దొరికిపోతాను అనుకోలేదు మమ్మీ అని చెప్పేసి అంటాడనమాట. నోరు దొరకపోతే మాత్రం కంటిన్యూ చేద్దాం అనుకున్నావా, బుద్ధి ఉండాలరా, మనలాగా ఆస్తి పిచ్చి ఉన్న వాళ్ళకి ఆడదాని పిచ్చి ఉండకూడదురా, అడ్డంగా ముంచేస్తారని చెప్పేసి హితబోధ చేస్తానమాట. ఇక రాహుల్ అయితే లెంపలు వేసుకొని తప్పు అయిపోయింది మమ్మీ, నన్ను ఈ ఒక్కసారి క్షమించి ఈ నరకం నుంచి సేవ్ చేయ మమ్మీ ప్లీజ్ అని చెప్పేసి దండం పెడతాడనమాట. ఇక రుద్రాణి అయితే సరే ఏడవకు, ఈరోజు కంపెనీలో జరిగే బోర్డు మీటింగ్లో ఆ కావ్య పవర్స్ అన్నీ పోతాయి, ఇక ఎలాంటి సమస్యలు ఉండవు,
అప్పుడు వాళ్ళు మనతో ఆడుకోవడం కాదు, మనమే వాళ్ళతో ఆడుకోవచ్చు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. సూపర్ మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.